అంటే ఇప్పుడు స్వాతి నువ్వు ఈ ఇష్యూ అంతా నువ్వు వర్షినికి తెలియదు అంటారా? వర్షిని కూడా ఇప్పుడు శ్రీనివాస్ తోనే ఉంది కాబట్టి తెలుసు. ఉమ్, ఇప్పుడు శ్రీనివాస్ కూడా నాకు తెలియదు చేయదు అనడానికి లేదు. ఎందుకంటే ఆడపిల్ల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను మీడియాలో పెట్టకూడదు అని చెప్పి పెట్టలేదు. ఉమ్, ఎందుకంటే మీడియాలలో పెట్టేసి మరి అంత ఇబ్బంది పెట్టకూడదు. ఆడపిల్లలను నమ్మకంతో వచ్చింది, నన్ను ఒక తండ్రిలాగా భావించి నేను ఒక అన్నలాగా భావించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది స్వామి అని చెప్పితే, నేను ఎక్కడైతే కేదార్నాథ్ ఆలయం కడుతున్నానో జగద్గిరి గుట్టలో అక్కడికే పంపి తీసుకొచ్చా. నేను ఉమ్, దొంగనైనుంటే ఏదో ఒక మూలకో నాలకో ఇప్పుడు ఈయన గారు లాగానే కారులోనే మాట్లాడుతుంటా కదా గాలిలో మాటలు. నేను ఒక దగ్గర నిలబడి ఎందుకు మాట్లాడినా, ఒక రుజువుతో మాట్లాడినా, ఒక ప్రూఫ్ తో మాట్లాడినా, మీడియా వాళ్ళ ముందు కొన్ని విషయాలు చెప్పినా, మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నువ్వు అబద్ధమమ్మా అని అన్నారు మీడియా వాళ్ళు. ఆమె దానికి రుజువులు చూపించింది, మీడియా సోదరులు కూడా అన్నారు. మళ్ళీ రేపు ఎల్లుండి ఆ రుజువులు కూడా బయటికి వస్తాయి. ఇప్పుడు శ్రీనివాసు వాడని వీడని వీడని వాడని అని మాట్లాడుతున్నాడు కదా, అవును. ముందుకు వస్తే కదా ఎవడు ఎవడో తెలుస్తుంది. నువ్వు ఫోన్లలో మాట్లాడేసి ఆడియోలో వీడియోలో వదిలేస్తే మునగానే కాదు. సాధు సత్పురుషులని ఆ రాజేష్ నాథ్ అఘోరిని కూడా అట్లనే వాడు వీడు అని అంటే అందరు ఆశ్రమం లేచి మంచిగా చింతపండు చేసిరంట ఆయనని. ఆయనకి కూడా తెలుసు. ఆయన ఆడవై దెబ్బలు తిన్నాడు, ఇంకెక్కడెక్కడో దెబ్బలు తిన్నాడు. ఇన్ని దెబ్బలు తిని దెబ్బలు తిని 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 నీకు ఎవరు ఎవరికి ఎవరికి విలువ ఇయ్యాలో తెలుస్తలేదు. కాబట్టి మర్యాద నీకు లేనంత మాత్రాన వేరే వాళ్ళకి మర్యాద లేదని కాదు. సాధువులం కాబట్టి మా నాలుక అదుపులో ఉంటది, కానీ మా చేతులు అదుపులో ఉండవు. జాగ్రత్తగా మాట్లాడితేనే విలువ. జాగ్రత్తగా మాట్లాడకుండా నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు అని అంటే నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకున్నది. నువ్వు రుజువు చేసుకోకుండా లొడ లొడ వాగేసేసి అదే రుజువు అంటే అయిపోతుందా? నీ దగ్గర నీ నాలుకకి 15 నిమిషాలకు ఒక్కసారి అబద్ధాలు ఆడే గుణం ఉన్నదని ఆ స్త్రీ చెప్పింది నిన్న వచ్చి, ఇప్పుడు ఇందాక వచ్చిన స్త్రీ. నీకు అవును. అబద్ధాలు ఆడతావు, మాట మీద నిలబడవు అని తెలిసే నీ మాట ఇప్పుడుకున్న మాటను కూడా ఎవరు నమ్మరు. నువ్వు ఉమ్. ప్రూఫ్స్ చేయాలి, ప్రూఫ్స్ చూపించాలి. రేపు ఛానల్లో చాలా మంది వచ్చి అడుగుతారు మిమ్మల్ని. మీరు ఛానల్లోకి వచ్చి చెప్పాలి, లేదంటే మీరు రుజువులు ఆ అమ్మాయికైతే చేయక తప్పదు కదా. నువ్వు నాకు రుజువు చేయకు, మిగతా వాళ్ళకైతే రుజువు చేయాల్సి తప్పదు కదా.